హాయ్! కోకోనట్ వాటర్‌తో ఈ జెల్లీ చూసారా ఎంత బాగా వచ్చేసిందో? ఎప్పటినుంచో తయారు చేద్దామనుకుంటున్నానండి. ఇవాళ కుదిరింది. చూసారా ఎంత బాగొచ్చిందో జెల్లీ? దీనికోసం నేను ఒక హాఫ్ లీటర్ కోకోనట్ వాటర్ తీసుకున్నాను. మనకి మార్కెట్‌లో అగర్ అగర్ అని చెప్పి ఇది చైనా గ్రాస్ అంటారండి. ఇది దొరుకుతుంది. దీన్ని కోకోనట్ వాటర్‌లో ఒకసారి కలిపేసి బాగా ఒక 15 మినిట్స్ కలిపి నానబెట్టేసి పక్కన ఉంచేసేయండి. చూడండి వాటర్‌లో బాగా నానిపోయి మెత్తగా అయింది కదా! ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి బాగా కలుపుతూ సిమ్‌లోనే కొంచెం బాగా మరిగించండి. చూడండి చైనా గ్రాస్ అంతా బాగా కరిగిపోయింది కదా! ఇప్పుడు కొంచెం మీ టేస్ట్‌కి తగినంత షుగర్ వేసేసుకోండి. అది కూడా ఇలా మరుగుతూ బాగా కరిగిపోయిన తర్వాత చల్లారి పెట్టేసుకోండి. ఒక 1 మినిట్ చల్లారాక చాలండి. ఇలా వడకట్టేసుకొని మీరు ఏ కప్స్ అయితే రెడీగా ఉంచుకున్నారో అందులో ఫిల్ చేసేసుకోండి. నాకైతే ఇందులో సబ్జా గింజలు కలిపితే చాలా ఇష్టమండి. అందుకని నా బౌల్‌లో నేను ఒక 2 స్పూన్స్ సబ్జా గింజలు ఇలా కలిపేసుకున్నాను. నేను తీసుకున్న హాఫ్ లీటర్‌కి ఇలా 3 కప్స్‌కొచ్చాయండి. ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచారంటే చూడండి జెల్లీ ఎంత బాగా ఫామ్ అయిందో. చాలా టేస్టీగా కూడా ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. చాలా బాగుంది.